సిద్ధంగా ఉండాలో పౌలు భక్తుడు కూడా అనేక విషయాలు తన ఆత్మీయ కుమారులైన తీతు తిమోతిలకు రాశాడు. 1-2 విషయాలే మీ దృష్టికి తెచ్చి నేను విరమించుకుంటాను, ఈ ప్రసంగాన్ని ముగించుకుంటాను. ఎందుకంటే ఈ కోణంలో కొత్త నిబంధన చదవమని, ఈ కోణములో రాకడ సిద్ధపాటు అనే కోణంలో పౌలు పత్రికలు చదవమని నేను విన్నవించాను కదా. ఆ దిశలో, ఆ డైరెక్షన్లో మీరు పౌలు పత్రికలు చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విశేషంగా సిద్ధపరుస్తారు. కనుక అన్ని విషయాలు నేనే చెప్పనక్కర్లేదు. అన్ని విషయాలు చెప్పగలిగిన పరమ బోధకుడు, పరమ గురువైన పరిశుద్ధాత్మ దేవుని పాదాల దగ్గరికి మిమ్మల్ని నడిపించగలిగితే చాలు. అన్నీ నేనే చెప్పనక్కర్లేదు. విశ్వగురువు పాదాల దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తే ఆయనే బోధించుకుంటాడన్నీ కూడా. అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి కాబట్టి నువ్వు జాగ్రత్త పడాలి. దయచేసి దేవుని బిడ్డలారా, 2 తిమోతి 2:15 నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము అన్నాడు. దేవునికి కనబరుచుకోవడం అంటే క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడడం. మళ్ళీ రాకడే ప్రస్తావించబడింది, యేసు రాకడ ప్రస్తావించబడింది. దేవుని ఎదుట మనమందరం కనబడాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. అంటే దేవుని ఎదుట పోయి మనం కనపడాలి. దేవుని ఎదుట మనందరం హాజరు కావాలి. లెక్క చెప్పుకోవడానికి ప్రత్యక్షము కావలెను అనే ఆ మాటనే ఇక్కడ నీవు కనబడవలెను అంటున్నాడు. అదే మాట అంటే యేసు 2వ రాకడలో ఆయన న్యాయపీఠం మీద కూర్చుంటాడు. ఆయన ముందు మనం వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాలి, లెక్క ఒప్ప చెప్పుకోవాలి. ఆ రోజు చాలామంది సిగ్గుపడతారు. అయ్యో నేనేంటి ఇలా బ్రతికేశాను, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత అవినీతిలో, ఇంత అపవిత్రంగా బ్రతికాను, ఏమిటి అయ్యయ్యో ఇంత పని అయిపోయింది, ఇప్పుడు ఎలాగా, నా బ్రతుకు కథంతా అందరూ సినిమా చూసేస్తున్నారు అని తలదించుకొని తల ఎత్తుకోలేని పరిస్థితుల్లో కోట్లాది మంది విశ్వాసులు ఉంటారు. అందులో నువ్వు ఉండొద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అందులో నువ్వు ఉండొద్దు. జాగ్రత్త పడు తిమోతి, నువ్వు దైవజనుడివి, వాక్యోపదేశం చేస్తున్నావు, నువ్వు వాక్య సేవకునివి, కానీ నువ్వు జాగ్రత్త పడాలి. ప్రభు యొక్క 2వ రాకడ ఎప్పుడో తెలియదు. దాదాపుగా సూచనలు నెరవేరుతుంటే ఇదిగో దగ్గరికి వచ్చేసాడు ఆయన అనుకోవచ్చు. కానీ ఇన్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ మనం ఎప్పుడు అసలు ఈ రోజు అయితే కాదులే, ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాడు, ఈ రోజు అయితే డెఫినెట్లీ నాట్ ఆన్ దిస్ డే, ఈజ్ నాట్ కమింగ్ ఆన్ దిస్ డే అని అనుకున్నప్పుడు వచ్చేస్తాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపడి. ఎలా సిద్ధపడాలి అంటే మొట్టమొదట కొన్ని విషయాలు మీకు జస్ట్ అలాగ చూపించి నేను ముందుకు సాగుతాను. 22వ వచనం 2 తిమోతి 2:15 ఇందాక చదివాను, నువ్వు జాగ్రత్త పడుము అని. అదే 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం జ్ఞాపకం ఉంచుకోవడం చాలా సులభమైన వచనం. దేవుడు అలా రాయించాడు బైబిల్ని, అలా వచన విభజన కూడా చేయించాడు దేవుడు. అనేక రెఫరెన్సులు మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. 2 తిమోతి 2వ అధ్యాయం 22 అన్ని 2 విషయం ఏమిటంటే నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. ఇది రాకడ సిద్ధపాటులో ముఖ్యమైనటువంటి ప్రక్రియ, ముఖ్యమైనటువంటి భాగం మన సిద్ధపాటులో. యవ్వనేచ్ఛలకు ఒక దుష్టగుణం ఉన్నది, ఒక అవలక్షణం ఉన్నది.
ఏ కోరికైనా తీర్చుకుంటే ఇక మళ్ళీ నాకు అక్కర్లేదులే అనిపిస్తుంది. ఈ శరీరేచ్ఛలు అనేవి వాటిని నీవెంత తృప్తిపరుస్తావో వాటికి ఇంకా అంత దాహం పెరుగుతుంది. ఆకలేసింది, భోజనం చేస్తే ఇంకా చాలండి అన్నయ్య, వద్దు ఇంకా నేను తినలేను, వద్దు అని అంటారు. బట్టలు, మంచి మంచి బట్టలు కట్టుకోవాలి. ఎన్ని రకాల బట్టలు కట్టుకున్నా ఒకనాటికి విసుగొచ్చి చాలే ఇంకా ఏం కట్టుకుంటాం అనిపిస్తుంది. ఈ భూమి మీద దేనినైనా మనం అనుభవించి ఇది కావాలనుకుంటే ఏది అనుభవించినా కొంతకాలం అనుభవించక చాలే అనిపిస్తుంది. కానీ శరీరేచ్ఛలకు ఉన్నటువంటి చెడ్డ లక్షణం ఏంటంటే వాటికి అంతం ఉండదు, ముగింపు ఉండదు. వాటికి నిన్ను అప్పగించుకున్నావు అనుకో, ఇంకా నీ సంగతి అంతే. నీకింకా అందులోంచి విడుదల ఉండదు. అవి నిన్ను బానిసగా చేసుకుంటాయి. ఒక అర్థం పర్థం ఉండదు, ఒక తర్కం ఉండదు, ఒక ప్రయోజనం అనేది ఉండదు, ఒక న్యాయము అనేది ఉండదు. అలాగ అప్పగించుకున్న వాళ్ళు ఏం చేస్తారో ఇక వాళ్ళకే తెలియదు. ఎన్ని మానభంగాలు మనం చూస్తున్నాం. ఎందుకు అలా జరుగుతున్నాయి? ఆ దుర్మార్గులు శరీరేచ్ఛలకు అప్పగించుకుంటారు. అప్పుడు పాపం వాళ్ళని ఏలుతుంది, పాపానికి బానిసలైపోతారు. 6 ఏళ్ల పాపను మానభంగం చేసి మళ్ళీ ఎవరికైనా చెబుతుందేమోనని చంపేశాడట. ఒక దుర్మార్గుడు తన తల్లికి 60 ఏళ్ళు వచ్చినాయి, తండ్రికి 70 ఏళ్ళు వచ్చినాయి, తల్లిదండ్రులు ముసలోళ్ళు వణుకుతూ ఉన్నారు. వీడికి 30 ఏళ్ళు వచ్చినాయేమో. అమ్మనే అడిగాడట, నాకు ఆ సుఖం కావాలి నీతో అని. లేకపోతే చంపేస్తానంటే వాళ్ళు భయంగా ఇంట్లో తలుపులు వేసుకొని ఉండి సోషల్ మీడియా వారికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. మా సొంత కన్న కొడుకేనండి, వాడు నన్ను ఇలా బలవంతం చేస్తున్నాడని. ఏమిటి వైపరీత్యం? నిర్భయ కేసు ఏంటి, అలా ఎందుకు జరిగింది? ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఆ జూనియర్ డాక్టర్ యొక్క సామూహిక మానభంగము, హత్య ఏంటి అసలు? ఇలాంటివి ఎన్నని చెప్పాలి? గత సంవత్సర కాలంలో 1,00,000 మానభంగాలు జరిగి ఉంటాయి అని కొంతమంది అధికారులే చెబుతున్నారు. ఏమిటి ఈ వైపరీత్యం? ఇప్పటి తరము యవనేచ్ఛలకు తన్ను తాను అప్పగించుకుంటుంది. ఇది ప్రకృతి సిద్ధం కదా అనుకుంటున్నారు. వయసులో ఉన్నప్పుడే అనుభవించాలి కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రా, టైం ఉన్నప్పుడే అనుభవించాలి, వయసంతా దాటిపోయాక అప్పుడే అనుభవిస్తాము ఇప్పుడే అని చెప్పి యవన సమాజంలో ఒక ఆలోచన ధోరణి, ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. పర్వాలేదు, ఆడపిల్లలు కూడా ఒక హద్దు మీరుతున్నటువంటి తరంలో మనం చూస్తున్నాం. భయం అనేది లేదు. నా శరీరం నా ఇష్టం, నేను ఏమైనా చేస్తాను. అవును, నా ఆనందం కొరకు నేను ఏమైనా చేస్తాను. ఇంకొకళ్ళని నేను ఏమనలేదు, నా శరీరం నేను ఏమైనా చేస్తాను అని అప్పగించుకుంటున్నటువంటి తరంలో మనం ఉన్నాం. మనుషులు అలాగ అప్పగించుకుంటారు కనుకనే ఇన్ని ఘోరాలు, నేరాలు, హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఎంతకని అదుపు చేస్తుంది? ప్రతి మనిషి ప్రక్కన ఒక పోలీసును పెట్టాలి, 24 గంటలు వాడిని మానిటర్ చేస్తుంటారు. అలా సాధ్యమా? సరే, ఈ లోకమైతే అలాగ అనుభవించి తమను తాము పాడు చేసుకుంటున్నారు. లోకం అలాగా యవనేచ్ఛలకు అప్పగించుకుంటూ చెడిపోతున్నారు. కానీ దైవజనమా, దైవజనుడా, ఓ తిమోతి, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవైతే యవ్వనేచ్ఛలకు నిన్ను నువ్వు అప్పగించుకోవద్దు.
ఆశా నిగ్రహం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఇదే పత్రికలో 2 తిమోతి 1 7 చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకానికి 3 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటి శక్తి ఉంటుంది, అభిషేకం ఉన్నవాడికి శక్తి ఉంటుంది. రెండవది అభిషిక్తునిలో ప్రేమ ఉంటుంది. మూడవది ఆత్మాభిషిక్తునిలో ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. కోరికలు తీర్చుకోవడం కాదు, మగతనము, మనగాడి జీవితం, వీరోచిత జీవితం అంటే పుట్టిన కోరికల్లా నెరవేర్చుకోవడం కాదు. ఇంద్రియ నిగ్రహమే అసలు సిసలైన వీరత్వము. శక్తి 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 శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోతాడు. అందులో మాయ ఎక్కువ, వాస్తవం తక్కువ. ఏదేదో ఊహల్లో ఏదేదో అనుకుంటారు జనాలు, కానీ ఆ ఊబిలో పడిన తర్వాత ఇంతేనా, ఇందుకేనా నా జీవితాన్ని, ఇంత చిన్న విషయం కొరకు నా జీవితాన్ని నేను ఇలా పాడు చేసుకున్నానా అని నువ్వు అనుకునే లోపల ప్రసంగిలాగా తయారైపోతావు. నేను వెనుకకు తిరిగి చూడగా నేను పడిన ప్రయాసమంత వ్యర్థముగా, గాలికై ప్రయాసపడ్డట్టుగా సమస్తము వ్యర్థంగా కనపడుతుంది అంటాడు కదా ఆ ప్రసంగి. యవనేచ్ఛలకు అప్పగించుకున్నోడి సాక్ష్యము ముసలితనంలో అదే. యవనేచ్ఛలకు అప్పగించుకుంటే ముసలితనంలోనూ ప్రసంగిలాగా మాట్లాడాల్సి వస్తుంది. చాలా జ్ఞానం వస్తుంది, కానీ నీకు ప్రయోజనం ఉండదు. అప్పటికే నీ బ్రతుకు పుచ్చిపోతుంది, నీ సాక్ష్యం చెడిపోతుంది, సమాజం నిన్ను గౌరవించడం మానేస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆ అధికారిక హోదా నీకు ఉండదు. నువ్వు సువార్త చెబితే నవ్వుతారు జనాలు. దేవుని ముందు నీకు ముఖం చెల్లదు, సమాజం ముందు నీకు ముఖము చెల్లదు, దేవుని సంఘం ముందు ముఖం చెల్లదు. యవనేచ్ఛలకు అప్పగించుకుంటే నీకు అసలు ముఖం చెల్లకుండా పోతుంది. ముసలితనంలో నువ్వు మరణాసన్నుడమైనప్పుడు, మరణము నీకు దగ్గరగా వచ్చినప్పుడు ఏడుపు తప్ప ఏం మిగలదు. ఇంకా అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, నా బ్రతుకంతా పాడు చేసుకున్నాను, వ్యర్థమైపోయింది అనుకుంటావు. కానీ యవనేచ్ఛలకు దూరంగా పారిపోయిన వాడి ముసలితనంలో సాక్ష్యం ఏంటి తెలుసా? నేను మంచి పోరాటము పోరాడి తిని. ఇదే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము దయచేసి 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని 6లో అంటాడు, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అయిపోయింది, ఇంకా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను, పరదేశికి వెళ్ళిపోతాను. ఇప్పటిదాకా నేను బ్రతికిన బ్రతుకంతా అంచనా వేసి అసెస్మెంట్ చేసి చూసుకుంటే నాకేమనిపిస్తుందంటే నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ మాట సొలొమోను చెప్పలేకపోయాడు. శరీరేచ్ఛలకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సొలొమోనే చెప్తాడు, నేను అనుభవించి చూడాలనుకున్నాను. ఏమిటి చూస్తావు? అనుభవించి ఏముంది అక్కడ? గాలి ఏమి లేదు. ఏదో ఉన్నట్టుగా సాతాను భ్రమ కలిగిస్తాడు. అన్నీ అనుభవించేశాక ఇంతేనా అనిపిస్తుంది. ప్రేమ వివాహాలు చేసుకొని కన్నవాళ్లకు, బంధువులకు అందరికీ దూరమై ప్రేమించి నేను అనుకున్న అమ్మాయే నాకు కావాలి, నేను అనుకున్న అబ్బాయే కావాలని అందరు ఎదిరించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కొంతమంది సాక్ష్యాలు నేను విన్నాను.
భార్యాభర్తలు బాగానే ఉన్నారు, భార్యాభర్తలు బాగానే ఉన్నారు. కానీ ఆ అబ్బాయి అంటాడు, అంకుల్ బాగానే ఉన్నాము, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంకుల్, ఏదో పెద్ద స్వర్గ సుఖాలు ఉంటాయి, ఏదో ఉంటాయి అని ఊహించుకొని మేము చేసుకున్నాం. కానీ ఇంత చిన్న దాని కొరక, ఇంత చిన్న సుఖము, ఇంత చిన్న ప్లెజర్ కొరక నేను మా అమ్మని నాన్నని అంత ఏడిపించి కష్టపెట్టాను, అందరికీ దూరం అయిపోయాను. ఇప్పుడు అనిపిస్తుంది నాకు పిల్లలు పుట్టారు, వీళ్ళు కూడా నాలాగానే వీళ్ళు ప్రవర్తిస్తే నేను ఎంత గాయపడతాను. ప్రేమ వివాహం ఏం తప్పు కాదు, మా ఆవిడ మంచిదే, నన్ను బాగానే చూసుకుంటుంది. కానీ నన్ను కన్న తల్లిదండ్రులు అంత గాయపరిచేటంత గొప్ప విశేషమైన సంగతి అయితే ఇక్కడ ఏమి లేదు. ఏదో ఊహించుకున్నాను, నా భ్రమలన్నీ తొలగిపోయినాయి. తుచ్చమైన క్షణికమైనటువంటి ఆనందం కొరకు శాశ్వతమైన బంధుత్వాలు ఎన్నో పోగొట్టుకున్నాను అని నాతో చెప్పుకొని బాధపడ్డ వాళ్ళు వందల మంది ఉన్నారు. నాతో చెప్పుకొని బాధపడ్డ వాళ్ళు వందల మంది ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని అనుభవించాలి, శరీరాన్ని అనుభవించాలి అని పరుగులెత్తేవాడు ఎవడు కూడా వృద్ధాప్యములో ఆనందంగా ఉండడు. ప్రసంగి 1వ అధ్యాయం కథ అయిపోతుంది వాడి సంగతి, అలా తయారవుతుంది. కానీ నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నాను, అనేకులకు ప్రకటించి నేనే భ్రష్టున్నైపోతానేమో అని నా శరీరమును నేను నలగొట్టుకుని దాన్ని లోపరుచుకుంటున్నానని చెప్పిన పౌలు శరీరేచ్ఛలకు అప్పగించుకోలేదు, శరీరేచ్ఛలను దంచి దంచి నలగొట్టేశాడు. 1 కొరింథీ 9వ అధ్యాయం 27 ఆఖరి వచనం. 1 కొరింథీ 9:27 ఆఖరి వచనం. అనేకులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టున్నైపోతానేమోనని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. మంచి వయసులో ఉన్నావు, అన్నీ అనుభవించకుండా ఏంటయ్యా భక్తి అని వైరాగ్యం మాటలు, ముసలి మాటలు మాట్లాడతావు అని అంటారు లోకస్తులు. కానీ తన్ను తాను నలగొట్టుకున్నటువంటి పౌలు భక్తుడు అంటాడు, ఐఎమ్ హ్యాపీ ఫర్ ద వే ఐ లివ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నేను బ్రతికిన విధానాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. జో కుచ్ భీ కియా मैंने अच्छा किया, ఏమైతే చేశానో మంచిగా చేశాను, మంచి పోరాడాను, నాకేమి రిగ్రెట్స్ లేవు. నా శరీరాన్ని చంపుకున్నందుకు, నలగొట్టుకున్నందుకు నాకు రిగ్రెట్స్ లేవు. నేను విచారించట్లా, నేను గర్విస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నాకు నీతి కిరీటం. సొలొమోనుకు ఆ సాక్ష్యం లేదు. కనుక అంత్య దినములలో భ్రష్టత్వం సంభవిస్తుంది. ఆ భ్రష్టత్వంలో ఒక భాగం ఏమిటంటే దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించడం. 2 తిమోతి 3వ అధ్యాయము 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, మనుషులు గర్వాంధులవుతారు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారవుతారు. అట్లాంటి వాడివి నువ్వు కావద్దు తిమోతి. నువ్వు శరీరేచ్ఛలు విసర్జించు. ఇదొక విషయం. ఇంకొక విషయం, ఇంకొకటే చెప్తాను నేను, ఒక విషయం చెప్పి ముగిస్తాను. నీ శరీరేచ్ఛలను నీవు నలగొట్టుకోవాలి, నిగ్రహించుకోవాలి. నీ శరీరమును సిలువ వేసుకోవాలి. శరీర కోరికలకు సాధ్యమైనంత దూరంగా పారిపోవాలి. పౌలులాగా మంచి పోరాటం పోరాడాననే అద్భుత సాక్ష్యంతో నీవు ఆఖరి శ్వాస పీల్చి వదలాలి. అలాంటి మైండ్ సెట్లో నువ్వు ఉన్నప్పుడు యేసయ్య వస్తే 100% నువ్వు ఎత్తబడతావు. ఇది దేవుడిచ్చే గ్యారంటీ. రెండవ విషయం ఏంటంటే 1 తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు అని అనేకులకు, కొందరికి ఆజ్ఞాపించడానికి నీవు అక్కడ నిలిచుండమని చెప్పాను అంటాడు. సత్యానికి భిన్నమైన బోధ చేయవద్దని కొందరికి ఆజ్ఞాపించు. అంటే సత్యానికి భిన్నమైన బోధలు దేశంలో
దేవుని సమాజంలో ఈ ప్రపంచమంతట్లో వ్యాపిస్తూ ఉన్నాయి. సత్యానికి భిన్నమైన బోధలు వ్యాపిస్తున్నాయి. దాన్ని అడ్డుకోవడం తిమోతి బాధ్యత. ఒకవైపు మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దేవుని సంఘపు పరిశుద్ధతను కాపాడాలి. ఈ రెండు కార్యక్రమాలను కూడా చిత్తశుద్ధితో నెరవేర్చేవాడు యేసయ్య ఎప్పుడైనా రాని వీడు ఎత్తబడతాడు. వీడికే ధోకా లేదిక. సత్యానికి భిన్నమైన బోధలు ఎన్నెన్నో మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. వాటిని ఖండించాలి. దుర్బోధలను మనం ఖండించాలి. సత్యానికి భిన్నంగా ఎవరిని మాట్లాడనివ్వద్దు. సత్యానికి భిన్నమైన బోధ ఎవడైనా చేస్తే మనం ఊరుకోవద్దు. తీతుకు రాసిన పత్రిక 2:15 ఇలా చెబుతున్నాడు పౌలు భక్తుడు. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు ఉండుము. తీతు, నా నిజమైన ప్రియమైన కుమారుడా, సంపూర్ణాధికారంతో దుర్బోధను ఖండించాలి. నీ బ్రతుకు విషయం జాగ్రత్త, నీ బోధల విషయంలో జాగ్రత్త. ఇది ప్రసంగ సారాంశం. నీ బ్రతుకు విషయంలో జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ రహస్య జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత సిద్ధాంత సత్యము కొరకైన పోరాటం నువ్వు చేయాలి. ఈ రెండు జాగ్రత్తగా పాటించని వాడు రాకడలో డెఫినెట్గా విడువబడతాడు. మళ్ళీ చెబుతున్నా, వ్యక్తిగత ప్రవర్తనలో పరిశుద్ధత విషయంలో జాగ్రత్త పడనివాడు, బోధల విషయంలో పట్టించుకోకుండా ఏదో ఒక బోధలే అంతా దేవుని వాక్యమే అనుకునేవాడు 100% షూర్గా రాకడలో విడువబడతాడు. మీరు సిద్ధంగా ఉండాలి. మత్తయి 24లోనే చెప్పాడు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, మీరు సిద్ధంగా ఉండండి. అనేక మంది మేమే క్రీస్తులో మేమే అని చెప్పి అందరిని మోసం చేస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏంటది? నీకు బాధ్యత ఉంది అక్కడ. అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు, అబద్ధ బోధకులు వచ్చినప్పుడు నీకు బాధ్యత ఉంది. నాకెందుకు అనుకోవద్దు, నువ్వు రాకడ మిస్ అయిపోతావు. ఓఫీరిస్టులు అంటే ఎవరంటే ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడాలి అని ఉపదేశం పొందినవారు, జాగ్రత్త పడుతున్న వాళ్ళే ఓఫీరిస్టులు. వాళ్ళు ఎంచకాలపు దేవుని గిద్యోను దండు. ఈ మెళకువ, ఈ జాగ్రత్త ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘంలో, సార్వత్రిక సంఘంలో అందరికీ కలగాలని మనం ప్రార్థన చేద్దాం. సంఘంలో పరిశుద్ధత ఉండాలి, సిద్ధాంత సత్యం ఉండాలి. ఈ రెండు కలిగిన సంఘాలు తప్పక ఎత్తబడతాయి. ఆ రీతిగా సంఘములన్నిటిని సిద్ధపరచడానికి మనం మరోసారి పునరంకితం అవుదాం. దేవుడి సందేశాన్ని మన వినికిడిలో, మన బ్రతుకులో నిజముగా ఫలింపజేసి అగునట్లుగా, ప్రయోజనకరమగునట్లుగా, ఆచరణలోకి వచ్చినట్లుగా దేవుడే మనల్ని నడిపించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని తలలు వంచండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మా మిక్కిలి ప్రియుడా, నీకు వందనములయ్యా. నిజామాబాద్ ఓఫీర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు ఈ 1000వ దినాన కూడా ప్రాతకాల విజ్ఞాపన ప్రార్థన జరిగిస్తూ నీ దాసుని నోటి నుండి నీ వర్తమానం వినాలని ఆశపడినారు. మీరు పంపించిన నీ వర్తమానం కొరకు నీకే స్తోత్రాలు, వందనాలు. త్రియేక తండ్రి, నీకు వందనాలు. నీ విన్న వాక్యాన్ని మాలో ఫలింపజేయండి. ఈ ఉదయకాల విజ్ఞాపన ప్రార్థన పరిచర్య నిరాటంకముగా, నిరాఘాటముగా, ఇంకను నిర్విరామముగా, నిరక పరిశుద్ధత ఉండాలి. యవనేచ్ఛలకు దూరంగా పారిపోవాలి, శరీరాన్ని నలుగొట్టుకోవాలని మీరు ఉపదేశం చేశారు. నీకు వందనాలు. అలాగే బోధల విషయంలో కూడా సత్యము కొరకైన నిబద్ధత, కమిట్మెంట్ కలిగి ఉండాలి అని మీరు మాకు ఉపదేశం చేసి హెచ్చరించారు. నీకు స్తోత్రం. ఈ రెండు హెచ్చరికలు మేము పాటించి రెండవ రాకడ సిద్ధపాటు కొరకే ఈ పత్రికలు వ్రాయబడినవనే కోణములో మేము కొత్త నిబంధన అంతటిని
పరిశోధిస్తూ ఈ కడవరి తరములో మేము సన్నద్ధులమై ఉండేందుకు నీ రాకళ్ళు ఎత్తబడి నీ దివ్య బహుమానము, నిత్య బహుమానం, మహిమానందం మేము పొందుకున్నట్టుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా నిజామాబాద్ ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులకు ఉదయకాల విజ్ఞాపన ప్రార్థన పరిచర్య జరిగించుచున్న ప్రార్థన యోధులు యెహోవా జ్ఞాపకర్తలందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వారి సమస్త కార్యములకు అనంత నాశనం ఇప్పుడే కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. బాయ్.